అబ్బా! ఈ మనిషి ఎంత చెప్పినా వినడం లేదు, మారడం లేదు. వీళ్ళతో ఏగలేకపోతున్నాను. అసలు ఎంతకాలం ఓర్పుగా ఎదురు చూడాలి? ఎంతకాలం సహనంతో ఉండాలి? ఎంత చెప్పినా వినని మనుషులను, ఎంత చెప్పినా మారని మనుషులను మనం ఎలా డీల్ చేయాలి అనేదే నేటి వీడియో. ఆహా! కొందరు మనుషులు మనం ఎంత చెప్పినా కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ స్వభావాన్ని అస్సలు మార్చుకోలేరు. అలాగా మారని మనుషులను మనం ఏ విధంగా మార్చగలము? అసలు మనస్తత్వాలను మార్చగలమా లేదా అనేది ఈరోజు వీడియోలో ఒక 4 విషయాలైతే చెప్తానండి. చివరి వరకు చూడండి. మంచిగా మారని మనుషుల గురించి ఈరోజు ఒక క్లారిటీ అయితే రాబోతుంది మీ అందరికీ. వాళ్ళని ఎలా డీల్ చేయాలి, మనం ఎలా ఉండాలి వాళ్ళ విషయంలో అనే కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము. జీవితంలో కొన్ని విషయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి, మరికొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. కొన్ని నిర్ణయాలు మాత్రమే మనం తీసుకోగలము, మరికొన్ని నిర్ణయాలు మనం తీసుకోలేము. అవి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము. మనం ఎవరికి పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి అనేది మన చేతుల్లో ఉండదు. కానీ మనం పెరిగి పెద్ద అయ్యేసరికి మన స్నేహితులుగా ఎవరు ఉండాలి, మన జీవిత భాగస్వామిగా ఎవరు ఉండాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఆ తర్వాత కొన్నిసార్లు చాలామంది కుటుంబాలను ప్రేమించేవారే ఉంటారు. 99% ఎవరో ఒకరు ఫ్యామిలీస్ని వదిలేసి అలా జీవితాలను పాడు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. కానీ 99% మంది కుటుంబాలను ప్రేమించే వారి కోసం ఈ మాటలు. కొన్నిసార్లు మనం కుటుంబం కోసం ఎంతో బాధ్యతగా, ఒక పద్ధతిగా, త్యాగంగా సర్దుకుపోతూ అన్ని విషయాల్లో అందరినీ అర్థం చేసుకుంటూ మనం కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాము. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు మన కుటుంబస్తులే కావచ్చు, మన బంధువులే కావచ్చు, ఎవరైనా కానీ కొన్నిసార్లు మనల్ని అపార్థం చేసుకొని మనల్ని బాధ పెట్టి ఉండవచ్చు. అలాగే మనకి ఎదురయ్యే సమస్య ఏ విధంగా ఉంటుంది అంటే, ఫ్యామిలీ పరంగా మనకి మన కుటుంబం అంటే చాలా ఇష్టం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. వాళ్ళ కోసం ఎంత అయినా సరే, ఏదైనా సరే చెయ్యాలి అనే అంత తత్వం ఉంటుంది. కానీ కొన్నిసార్లు అదే కుటుంబం ద్వారా మన మనసు బాధపడిన సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళ గురించి మనం ఏడ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. మన కుటుంబంలో వారు మనతో నడిచేవారే కావచ్చు, వారు అవలక్షణాలు కలిగి ఉండవచ్చు. అవి మనకి నచ్చకపోవచ్చు. కానీ వాటిని మనం మార్చుకోమని ఎంతగానో చెప్తూ ఉంటాము. అయినా కానీ వాళ్ళు మార్చుకోలేరు, మారలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? బంధాన్ని వదిలేయాలా, బంధాన్ని దూరంగా పెట్టాలా, లేదు అంటే ఫ్యామిలీ నుంచి బయటికి రావాలా? ఇలాంటి వాటితో చాలామంది సతమతం అయిపోతూ ఉంటారు. ఏం చేయాలి? వీళ్ళు ఎంత చెప్పినా వినడం లేదు, మారడం లేదు. వీళ్ళ పనులు నాకు అసలు నచ్చడం లేదు, వీళ్ళ మాటలు నాకు అసలు నచ్చడం లేదు. నేను వీళ్ళల్లో ఉండలేకపోతున్నాను, ఈ కుటుంబంలో ఎమడలేకపోతున్నాను అని చాలామంది ఆలోచిస్తూ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటారు. ఖచ్చితంగా నేను చెప్పబోయే ఈ విషయం మీకు నచ్చిద్ది అని నేను అనుకుంటున్నాను. అలాంటి సందర్భంలో మనం ఎంత ప్రయత్నించినా కానీ మారని మనుషులను మనం మార్చలేము. వాళ్ళు మారాలి అనుకుంటే తప్ప మనమైతే ఎన్ని చేసినా, ఎన్ని చెప్పినా వాళ్ళైతే మారరు, వారిలో మార్పు రాదు. ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. మారని మనుషుల గురించి మీకు ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, వినండి. మన ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాము, మన ఇంటి ఎదురు కూడా శుభ్రం చేసుకుంటున్నాం. చెత్త, కవర్లు, పేపర్లు ఏమి కసువు అనేది లేకుండా శుభ్రంగా నీట్గా ఉంచుకుంటున్నాము. ఎందుకు? అది మన ఇల్లు కాబట్టి, అది మన హక్కు కాబట్టి, అది మన బాధ్యత కాబట్టి, దాని మీద సర్వ హక్కులు మనకి ఉన్నాయి కాబట్టి. అలాగే మనకి వీధి అవతలి ధరిన ఉన్న ఇల్లు బయట చెత్త చెదారం, పేపర్లు, కవర్లు అన్నీ ఉంటాయి. వాటిని మనం వెళ్ళి క్లీన్ చేయగలమా? చెప్పండి. వాటిని మనం క్లీన్ చేయలేము. ఎందుకు అంటే అది మనది కాదు. అలాగే సేమ్ మనుషులు కూడా అంతే. మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. మన ఎదుటివారి పట్ల ఎలా నడుచుకోవాలనేది మన చేతుల్లో ఉంటుంది.
కానీ ఎదుటివారు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళు ఎలా మాట్లాడాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి అని చెప్పేదానికి మనకి ఏమాత్రం కూడా రైట్స్ లేవు. ఎందుకు అంటే వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్తారు. ఈ రోడ్డు అంబట ఇప్పుడు మన ఇంటి ఎదురు ఉన్నటువంటి వాకిలిని దాని మీద ఉన్న చెత్తని మనం ఏ విధంగా ఊడ్చి శుభ్రం చేయలేమో మారని మనుషులను కూడా అంతే. వాళ్ళకి మనం చెప్పలేము, చెప్పినా వాళ్ళు వినరు. కొన్నిసార్లు వాళ్ళ వేలో కూడా మనం ఆలోచించాలి. ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు మారలేకపోతున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్లో వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, అలాగే వాళ్ళ యొక్క గతం ఏంటి, వాళ్ళ యొక్క వర్తమానం ఏమిటి అనే కొన్ని విషయాలు అయితే మనకు తెలియకుండా మనం ఎదుటి వాళ్ళని మారాలి అని అనుకుంటూ ఉంటాము. వాళ్ళని ఎలాంటి పరిస్థితులు అలా మార్చివేసినాయో మనకు తెలియదు కదా. కానీ ఎలా అన్నా కానీ ఫస్ట్ వాళ్ళ తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలాగైనా ఉండనివ్వండి, అలాంటి వాళ్ళ పట్ల మనం ఏ విధంగా నడుచుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఒకవేళ ఒక వ్యక్తి మనకి నచ్చని విధంగా మాటలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, పనులు కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ మనకు నచ్చటం లేదు అంటే మనం జీవితాంతం వాళ్ళతోనే మనం ముందుకు వెళ్ళాలి. అలాగని బంధాన్ని మనం తెంచుకొని ముందుకు వెళ్ళలేము. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని కొంచెం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి మనం ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. వాళ్ళు ఎందుకు అలాగా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. అలాగే మనం కూడా కొన్నిసార్లు ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు, ఏ విధంగా వాళ్ళకి మనం చెప్పవచ్చు అని. ఇప్పుడు ఇంట్లో డ్రింక్ తాగే హస్బెండ్స్ కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మనం చెప్తూ ఉంటాము తాగకండి, ఆరోగ్యం పాడైపోతుంది, భవిష్యత్తు చాలా ఉంది అని చెప్పి. అయినా కానీ వాళ్ళు ఆ అవలక్షణాన్ని వదులుకోలేకుండా ఉండవచ్చు. అలాంటప్పుడు ఏం చెప్పాలి అంటే వాళ్ళ మీద ఒక పెత్తనం చలాయించినట్టు కాదు, ఒక అజమాయిషీ చేసినట్టు కాదు, ఒక దౌర్జన్యం చేసినట్టు కాదు. ఎంత ఓర్పుగా, ఎంత నేర్పుగా చెప్తే వాళ్ళు అంత వినే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే వాళ్ళు డైలీ డ్రింక్ చేస్తున్నారు అనుకోండి, మీరే ఈ విధంగా చెప్పాలి, డైలీ డ్రింక్ చేస్తే మీ హెల్త్ పాడైపోతుంది. అలాగే రోజుకొకసారి లేదంటే వారంలో 2 సార్లు ఇలా పెట్టుకోండి. మిగిలిన 5 రోజులు పని చేయండి, పని చేసుకోండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి అని చెప్పి చెప్పవచ్చు మనం. పిల్లలైనా సరే, భర్త అయినా, ఎవరైనా మీ వేలో ఎవరుంటే వాళ్ళకి ఈ విధంగా చెప్పవచ్చు. అంటే మారని మనుషుల గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు డ్రింక్ అంటే డ్రింకే కాదు, కొంతమంది కొన్ని అవలక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళకి మీరు ఏ విధంగా చెప్పాలి అన్నది మీరు ఆలోచించి చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను కదా, ఒక డ్రింకర్స్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. కొంతమంది పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉంటారు, ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు అన్నం తినేటప్పుడు కూడా చూస్తూనే ఉంటారు, ఫోన్ ఒక్క నిమిషం కూడా వదలరు. వాళ్ళకి మీరేం చెప్పాలి, అన్నం తినేటప్పుడు ఫోన్ చూడవద్దు అని చెప్పి చెప్పాలి. అంతేగాని ఫోన్ చూడడానికి వీలు లేదు అని చెప్పి కఠినంగా, కసాయితనంగా చెప్పాము అంటే వాళ్ళు వినరు కదా, ఇంకా కొంచెం ఎక్కువ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మనం చెప్పే విధానం కరెక్ట్గా ఉంటే వాళ్ళు వినే విధానం కూడా, వాళ్ళు ఆలోచించే విధానం కూడా కరెక్ట్గానే ఉంటుంది నా ఉద్దేశంలో అయితే. కొంతమంది తాగుబోతూ భర్తలు ఉంటారు, తాగుడికి బానిస అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఈ విధంగా చెప్పవచ్చు. ఎలా అంటే, మీ ఆరోగ్యం పాడైపోతుంది, పిల్లల భవిష్యత్తు పాడైపోయింది, రేపు మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రేపు వాళ్ళ విజయాలను మీరు చూడలేకపోవచ్చు. ఈ విధంగా కూడా మీరు చెప్పవచ్చు. అలాగే వాళ్ళని మారని మనుషుల్ని మనం ఎంత చెప్పినా కానీ మార్చలేము అనే విషయాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క చెడ్డ అలవాట్లు మొత్తం కాకపోయినా కొంతైనా మాన్పించేటువంటి ప్రయత్నం చేయాలి, సమాధానంగా, శాంతిపూర్వకంగా, సహనంతో, ఓర్పుతో. అలాగే కొంతమంది మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే అంచనాలు. వాళ్ళు ఇది చేస్తారు, మా కోసం అది చేస్తారు, కొన్ని పనులు ఆశిస్తూ ఉంటారు ఎదుటి వారి దగ్గర నుండి.
అలాంటివి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్కి వాళ్ళకి అందనప్పుడు అక్కడ కూడా బంధం చెడిపోయే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకూడదు. ఎందుకు అంటే వాళ్ళు చెయ్యాలి ఈ పని చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు అనుకోవాలిగా ఈ పని నేను చెయ్యాలి వాళ్ళకి చేసి పెట్టాలి అని. అలా వాళ్ళు అనుకోకపోతే మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఫ్లాప్ అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా పెట్టుకుంటారు అన్నది ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక బాధ్యత గల తండ్రి ఉన్నాడు. మామూలుగా నార్మల్గా ఒక తండ్రి బాధ్యత ఏంటి? పొద్దున్నే లేచి తిని కష్టపడి పనిచేసి ₹1 సంపాదించి పిల్లలకి భార్యకి మంచి చెడు చూడడం, వాళ్ళకి అవసరాలు తీర్చడం ఒక తండ్రి బాధ్యత. ఒక తల్లి బాధ్యత ఏంటి అంటే పిల్లల్ని పొద్దున్నే లేపి వాళ్ళని సముదాయించి బడికి పంపించడం, లేదు అంటే కాలేజీకి పంపించడం ఇలాగనమాట. లేదు అంటే వాళ్ళకి ఏదన్నా స్టడీ పరంగా హెల్ప్ చేయడం, వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇవ్వడం, ఇలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్కరి మీద. ఇప్పుడు తల్లిదండ్రి గురించి ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ అక్క చెల్లి తోడబుట్టిన వాళ్ళు స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారి మీద కూడా కొంతమంది కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్కి అందనప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం అన్నమాట. అలా మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత మాత్రాన, మనం అంచనాలు వేసినంత మాత్రాన మన అంచనాలకు తగిన విధంగా వాళ్ళు బ్రతకాలి అని రూల్ అయితే ఏం లేదు. వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలానే ఉంటారు. ఒక తండ్రి బాధ్యతగా నడుచుకోలేకుండా ఉండవచ్చు. తాగుడికి, పేకాటకి, ఇలా చెడు అలవాట్లకు బానిసై ఉండవచ్చు. తల్లే కుటుంబాన్ని మొత్తం కూడా నడిపిస్తూ ఉండవచ్చు కొంతమంది కుటుంబాల్లో. తండ్రి బాధ్యత వదిలేసినప్పుడు పిల్లలు, భార్య అందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఫ్లాప్ అవుతాయి కాబట్టి. అలాగే తల్లి పిల్లల్ని కనడం మాత్రమే అంటే కొంతమందికి పిల్లల్ని అయితే కనగలరు, కానీ కొంతమందికి పిల్లల్ని ఏ విధంగా శక్తివంతంగా సామర్థ్యవంతంగా పెంచాలి అనేటువంటి జ్ఞానం ఉండదు. కొంతమందికే, అందరికీ కాదు, కొంతమంది తల్లులకు మాత్రమే అసలు వాళ్ళకి లోక జ్ఞానం కూడా బొత్తిగా తెలియదు అనమాట. 99% తల్లులందరూ పాసే, కానీ ఆ 1% తల్లుల గురించి నేను మాట్లాడుతున్నాను. పిల్లల విషయంలో వాళ్ళకి చదువుల పరంగా కొంచెం సలహాలు ఇచ్చే పరంగా ఆ తల్లి కొంచెం జ్ఞానం తక్కువ గలదై ఉండవచ్చు. అలాంటప్పుడు మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బాధపడకూడదు. మనకి ఎంతవరకు ఏవి దొరుకుతున్నాయో అంతవరకే మనం మన జీవితంలో ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కువ అంచనాలు వేసుకొని అంచనాలన్నీ తారుమారైపోయినప్పుడు మనం బాధపడకూడదు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, కొంతమంది అతిగా సహాయం చేస్తూ ఉంటారు, బయట కావచ్చు ఇంట్లో కావచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలే ఉన్నారు. పిల్లలకి మనం ఎలా బ్రతకాలి అనేది మనం నేర్పించాలి. వాళ్ళకి సహాయం ఏ విషయంలో చేయాలి, ఏ విషయంలో చేయకూడదు అనేవి మనం తెలుసుకోవాలి. పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. అలాంటి వాళ్ళకు మనం ఎదురు చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళని మనం మన చేతులతో పాడు చేసిన వాళ్ళం అవుతాము. రేపు వాళ్ళ మీద ఒక కుటుంబం ముందుకు వెళ్ళాలి, కానీ వాళ్ళని మనం దేనికి వాళ్ళకి చీటికి మాటికి అన్ని విషయాలకు మనం సహాయపడి అన్నిటికీ మనమే సలహాలు ఇచ్చి అన్నీ మనం చెప్పినట్టే చెయ్యాలి అని చెప్పాము అంటే రేపు వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ఓన్ డెసిషన్స్ తీసుకోలేరు. వాళ్ళ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనం చెప్పినట్టే వాళ్ళ యొక్క మైండ్ సెట్ నడిచినాయి కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు పిల్లలకి మనం వండి పెట్టగలము, అలాగే వండినవి తీసుకెళ్ళి చేతిలో పెట్టకూడదు. వాళ్ళే వచ్చి వేసుకొని తిని వెళ్ళాలి. అది సహాయం. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి మనం ఎంతవరకు సహాయం చేయగలం? ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పగలం. కానీ వాళ్ళకి మనం అన్నీ మనమే రాసి హోంవర్క్లన్నీ మనమే చేయడం అది అతి సహాయం అవుతుంది. వాళ్ళంతట వాళ్ళే చదవాలి, వాళ్ళంతట వాళ్ళే రాయాలి, వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళే ఫినిష్ చేసుకోవాలి. పిల్లల విషయంలో ఇది.
కొన్నిసార్లు వాళ్ళు పిల్లలు కొన్ని ఆలోచన చేస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు మనం అడ్డుపడుతూ ఉంటాం తల్లిదండ్రులుగా. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాం. కానీ నిజానికి కొన్ని విషయాల్లో మనం వాళ్ళని వదిలేయాలి. ఎందుకు అంటే వాళ్ళు తప్పులేంటి, పరిస్థితులేంటి, మరి సమాజం ఎలా ఉంది, ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఏంటి అనేవి వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఈ సమాజంలో ఎదురయ్యే ప్రతి ఒక్క పరిస్థితిని వాళ్ళు తప్పనిసరిగా ఎదుర్కోవాలి. మనం చెప్తే తెలీదు, వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా అనుభవం అనేది ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే ఒక విషయము వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా పిల్లల విషయంలో అయినా, భర్త విషయంలో అయినా, బంధువుల విషయంలో అయినా, స్నేహితుల విషయంలో అయినా వాళ్ళు మారినప్పుడు మనమైనా మారాలి. ఎందుకు అంటే మనం ఏ విధంగా మారాలి? అవును, వాళ్ళు మారరు అనేది మనం ఆ యొక్క నిజాన్ని మనం తెలుసుకోవాలి. వాళ్ళు వినరు మనం చెప్పిన మాట అనేది తెలుసుకోవాలి. అలాగే ఎవరితో ఎంతవరకు ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎవరికి మనం ఎంతవరకు చెప్పగలము అనేది మనం తెలుసుకోవాలి. ఎవరితో ఎంతవరకు మాట్లాడగలము అనేది మనం తెలుసుకోవాలి. ఎవరితో ఎంతవరకు బంధాన్ని తీసుకొని వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవాలి. ఏది చెప్తే వింటారు వినరు అనేది మనం తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా ప్రతిదానికి ఒక హద్దు, నియమం అనేది ఉంటుంది. ఆ హద్దులు ఎప్పుడు కూడా ఎవరి విషయంలో కూడా మనం క్రాస్ చేయకూడదు. ఆ హద్దులు దాటినప్పుడు బంధాలకు విలువ ఉండదు, బంధాలు తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటి అంటే, మారని మనుషుల గురించి మనం బాధపడుతూ, మన సమయాన్ని వృధా చేసుకుంటూ, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ కూర్చోకూడదు. ఎవరు ఏ దారిలో వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ దారిలో వెళ్ళనిచ్చినప్పుడు, వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, వాళ్ళు ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా మారతారు. అలాంటి పరిస్థితులు ఎదురైందాక మనం ఉండాలా అంటే కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది. లేదు అంటే రేపు పెద్ద పెద్ద దెబ్బలు తగిలి జీవితాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు చేసేది తప్పు అని తెలిసినా మనం కొన్నిసార్లు మౌనం పాటించాలి. మౌనం పాటించి మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఎదురు దెబ్బ అనేది తగులుతుంది. వాళ్ళు వెళ్ళే దారి సరైనది కానప్పుడు ఆ ఎదురు దెబ్బలో వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకుంటారు. మనం చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మనం పెత్తనం చెలాయిస్తున్నామని, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నామని, వాళ్ళ మీద మనం అధికారం చెలాయిస్తున్నామని, వాళ్ళని మన గ్రిప్లో పెట్టుకోవాలని అనుకుంటున్నామని, మనదే సాగాలి అని, మనదే మొత్తం హవా ఉండాలి అని అనుకుంటున్నాము అని వాళ్ళు అపోహపడి అపార్థం చేసుకొని మనల్ని దూరం పెట్టి ఇన్ని అనర్థాలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి మారని మనుషులతో మనం ఈ విధంగా ఉండాలి. ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా వాళ్ళని మనం పూర్తిగా మార్చలేం కాబట్టి మనమే కొంతవరకు మారి ఇదే నిజం, ఇదే జరగబోయేది జరుగుతుంది అని మనం ఒక సత్యాన్ని తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఏమంటారు? ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి అవగాహన వచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే, నేను చెప్పిన విధానం నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఇందులో చెప్పవచ్చు, కొన్ని పాయింట్స్ యాడ్ చేయవచ్చు అని మీకు అనిపిస్తే మారని మనుషుల గురించి కామెంట్లో రాయండి. ఇంకా ఏమైనా నేను చెప్పవచ్చు అనే ఉద్దేశం ఇంకా మీకు ఎవరికైనా ఉంటే అది కూడా తెలియచేయండి. ఎవరెవరు అనుభవాలను బట్టి మీ అనుభవాన్ని షేర్ చేయండి కామెంట్ రూపంలో. చూద్దాం ఎంతమంది జీవితాల్లో మారని మనుషులు ఉన్నారో, ఎంతమంది సఫర్ అవుతున్నారో మారని మనుషుల గురించి అనే ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు వచ్చారు అంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.